హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు వాణీస్ వరల్డ్. ఈరోజైతే నేను టిఫిన్‌లోకి, రైస్‌లోకి పుట్నాల పప్పుతో కారపొడి చాలా చాలా ఆరోగ్యం. అది ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. 250 ఎంఎల్ పుట్నాల పప్పు, అట్లాగే ఒక 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర, ఒక 3 టేబుల్ స్పూన్లు పచ్చి కారం. పిల్లలుంటే గనక తగ్గించుకోండి, 2 వేసుకోండి. అట్లాగే కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, టీ టేబుల్ స్పూన్ అంత చింతపండు, 4, 5 వెల్లుల్లి రెబ్బలు, టేస్ట్‌కి కరివేపాకు. సో, ముందుగా శనగపప్పుని మిక్సీలో వేసుకొని మెత్తగా ఇలా పట్టించేసి మిక్సీలో తీసి పక్కన పెట్టుకోవాలి. అదే జార్‌లో ఈ మిగిలిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసేసి 2 స్పూన్లు ఉప్పు కూడా వేసేసుకొని బాగా మెత్తగా మిక్సీ వేసేయాలి. మిక్సీ వేసిన తర్వాత ఆ తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా పుట్నాల పప్పు పొడి, అది కూడా వేసి మొత్తం కరెక్ట్గా బాగా వచ్చేలాగా మిక్సీ వేసేయాలి. చాలా చాలా త్వరగా ఈజీగా అయిపోయే బలవర్ధకమైన కారపొడి ఇది. పిల్లలకి రోజు టిఫిన్లో వేసి పెట్టారంటే చాలా మంచిది. ఇందులో కాల్షియం, ఫైబర్, అట్లాగే ప్రోటీన్ అధికంగా ఉంటాయి. షుగర్ పేషెంట్స్కి చాలా చాలా మంచిది. ప్రతిరోజు తినవలసిన పొడి. తప్పకుండా తినేస్తే చాలా టేస్ట్.